వర్షం కురిసింది. ఇప్పటికీ వరద వదలలేదు. హైదరాబాద్లో పరిస్థితి ఇది. హయత్ నగర్ మండలాల్లోని కాలనీ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అయితే హయత్ నగర్లో ఉన్నటువంటి బంజారా కాలనీలో మొత్తం టోల్గా కూడా ఆ కాలనీ మొత్తం నీట మునిగిందని తెలుస్తుంది. మనకు చూసుకుంటే ఆ కాలనీ మొత్తం నిన్నటి నుండి కూడా కంటిన్యూస్గా ఆ నీళ్ళలో మునిగినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ ఆ మోకాల లోతు నీళ్ళ లోపల మొత్తం టోల్గా కాలనీ మునిగిపోయినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. కంటిన్యూస్గా నిన్న నైట్ నుండి అదేవిధంగా ఉంది. మళ్ళీ ఇట ఎగువన వర్షాలు కూడా పడ్డాయంటే మళ్ళీ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. 2-3 రోజుల భారీ వర్షాలు ఉన్నాయనే నేపథ్యంలో కూడా ఇది ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటటువంటి ఇది చివరిన ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా క్లౌడ్ బరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ప్రజలు మొత్తం కూడా ఈ బంజారా కాలనీ అసలు భయాందోళనకు గురవుతున్నారు. మనం చూస్తున్నాం. ఇళ్లకించి నడిచే పరిస్థితులు లేకుండా కూడా ఉన్నాయి. ఎక్కడ మాన్యువల్స్ ఉంటావు కూడా అయితే భయాందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కాలనీ వాసులు మొత్తం ఇళ్లలో ఉండే దృశ్యాలను మనం చూస్తున్నాం. భారీగా నీరు వచ్చి చేరుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా అందరు కాలనీ వాసులు కూడా ఇళ్లనే ఉన్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు కూడా అయితే బయటికి రాని పరిస్థితుల్లో ఉన్నారు. మనం చూస్తున్నాం. మాన్యువల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇళ్లలో కూడా వాటర్ పోయినట్టుగా మనకైతే కనిపిస్తుంది, చూస్తున్నాం. అదే నిన్న ఈ కంటిన్యూస్గా ఇది మొత్తం రోజుగా కూడా ఇళ్లకు మొత్తం వాటర్ పోయినాయి. ఇదంతా ఇప్పుడు అయితే వర్షం తగ్గుతూ వస్తుంది. అయితే చూసుకుంటే కనుక మొత్తం వాళ్ళ ఇంట్లో మొత్తం టోల్గా కూడా చూడవచ్చు. మనము ఇళ్లకి వెళ్ళేసి ఇళ్లలో మొత్తం వాటర్ చేరినటువంటి దృశ్యాలు మనం చూస్తాం, గమనించవచ్చు. అయితే ఈ యొక్క వాటర్ ఇప్పుడు వీళ్ళంతా ఈ యొక్క వాటర్ని క్లీన్ చేసుకుంటున్నారు. వాటర్ మొత్తం టోల్గా కూడా ఇంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మనం మొత్తం వాళ్ళ సామాను మొత్తం టోల్గా కూడా పైన పెట్టడం జరిగింది. ఇండ్లలో ఏవి ఇక్కడ తినడానికి లేని వస్తువులు కూడా మొత్తం బియ్యం మనం చూస్తున్నాం. బియ్యం, పప్పు దినుసులు అన్నీ కూడా మొత్తం వాటర్లో మొత్తం టోల్గా నానిపోయిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తం అన్ని సామాను కూడా బెడ్ పైన పెట్టారు. ఇప్పుడు పడుకోవడానికి వాళ్ళకు ప్లేస్ కూడా లేకుండా ఉన్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఎక్కడ ఉండవలసిన పరిస్థితి కూడా ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఆ ఇళ్లకు నీళ్ళు వచ్చాయి, మరి ఇప్పుడు ఎట్లా పడుకుంటారు? ఎట్లా పండడానికి జాగాలు లేదు సార్. మాకైతే ఇబ్బంది ఉంది. 5 సంవత్సరాల నుంచి ఇదే బాధ ఉంది. బియ్యం తడిచిపోయినాయి, అన్నీ తడిచిపోయినాయి. అక్కడ చెత్తకుండా లేచి వచ్చినాం మేము. మాకు తిండికైతే ఏం లేదు. ఇక పిల్లలు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి తెచ్చిస్తే పిల్లలు తింటున్నారు. ఇక అయితే మరి రాత్రంతా కూడా ఇదే పరిస్థితి. మరి ఇప్పుడు పడుకునే సిచ్యువేషన్ కూడా లేదు. మరి రాత్రి పడుకోవడం ఎట్లా? అక్కడ గుడి ఉంది కదా సార్, ఆ గుడిలోనే పండుతున్నాం. 5 సంవత్సరాల నుంచి నీళ్ళు ఇళ్ళలో వస్తే గుడిలోనే పండుకుంటున్నాం. మాకు అదే ఆసరు గుడినే. మాకు అయితే ఏం లేదు ఆసరు, గుడి ఆసరు ఉంది. మాకు దయచేసి రోడ్ అది మంచిగా చేస్తే మాకు నీళ్ళు రాకుండా అయితే మాకు మంచిగా అంటున్నాం. అయితే తినడానికి కూడా లేదు. సామాన్లు మొత్తం కూడా మొత్తం తడిచిపోయినాయి. ఏం చేయాలా? మాకు అదే బాధ ఉంది. పిల్లలతోనే ఇగో పొద్దుగల పడి నెత్తికి రాయి కుచ్చుకొని బుక్కి వచ్చింది. అయితే చూసుకోవచ్చు మనం. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు మొత్తం కూడా నడవడానికి రాని స్థితిలో ఉన్నారు. మొత్తం టోల్గా వాళ్ళ ఇంటిని చూస్తున్నాం. మొత్తం టోల్గా వాళ్ళు బాధపడుతున్న తీరును కూడా చూస్తున్నాం. అయితే ధాన్యాలు కూడా, పప్పు ధాన్యాలు, బియ్యం కూడా మొత్తం టోల్గా కూడా లోపల నీట మునిగినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. మరి అయితే వాటర్ని మొత్తం టోల్గా చూడొచ్చు మనము. వాటర్ని ఈ విధంగా తోడి పాడేసుకుంటున్నారు నీటిని. అంటే ఇంత దీన స్థితిలో ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఉంటుంది బ్రదర్? ఎన్ని రోజులు ఉంటుంది? అయితే రాత్రి మొత్తం కూడా నీళ్లు మీకు పడుకోనికి లేదు కాబట్టి ఎట్లా? గుడిలో పడుకోవాలి. ఏ పరిస్థితి అదే పరిస్థితి. ఇంక పరిస్థితి 2 గంటల నుంచి పడ్డారు నిన్న. మరి అధికారులు ఎవరు కానీ స్పందించారా? ఇక్కడ వచ్చి ఇంత వచ్చారు, చూస్తారు, పోతురు. వాళ్ళు చేస్తారు, ఏం చేస్తారో ఏమో కానీ ఇక మేమే సావాలి ఇక నీళ్ళల్లో. అయితే తిన్నింకి గిట బియ్యం అన్ని గిట ఇంకా గుడిలో కూర్చొని ఇక గుడిలో పెట్టి తినాలి. ఆ పరిస్థితి. అట్లా చూస్తే ఇక పిల్లలు ఎక్కడ ఆఫీసులో పని చేసిన కాడికి తెచ్చిస్తున్నా అదే తింటున్నాం. లేకపోతే మాకేం ఆశలు లేదేంలే. పైసలు కొట్టుకుపోయినా నీళ్ళలో ఏం చేయాలా? అయితే నీళ్ళ ధాన్యంతో పాటు డబ్బులు కూడా మొత్తం టోల్గా తడిచిపోయాయంటూ కూడా చెప్తున్నారు. దీన పరిస్థితిలో ఉన్నాము. అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాత్రమే మేము అక్కడిక్కడ మొత్తం టోల్గా అయితే ఆ యొక్క గుడిలో ఉంటున్నాము అంటూ కూడా చెప్తున్నారు. గుడిలో లభించినటువంటి ప్రసాదాలు ఏవైతే ఉంటాయో వాటిని తిని ఉంటున్నామను చాలా దీన స్థితిలో ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం టోల్గా చూసుకోవచ్చు. ఈ వాటర్ ఇంకా పెరుగుతూ పోతుంది. ఈరోజు మాత్రం ఇంకొద్దిగా తగ్గేసి వాళ్ళ ఇంట్లో మొత్తం టోల్గా కూడా చూసుకుంటే వాటర్ మొత్తం టోల్గా వాళ్ళ ఇంట్లో చేరినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం మెయిన్ రోడ్ పైన కూడా చూడొచ్చు. వాహనదారులు కూడా
ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మెయిన్ రోడ్ పైన కూడా భారీగా ఆ వాటర్ చేరుతుంది. ఈ యొక్క వాటర్ ఫ్లోయింగ్ అధికంగా ఉండడం చేత మొత్తం కాలనీ ఈ యొక్క బంజారా కాలనీ మొత్తం జలమయమైనటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకింతకు వరద ఉధృతి పెరుగుతూనే వస్తుంది మొత్తం టోటల్గా చూసుకుంటే. అయితే దీన్ని ఖచ్చితంగా అధికారులు కూడా స్పందించాలి. అధికారులు వచ్చేసి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు రాజకీయ నాయకులు ఎవరున్నా రాజకీయ నాయకులు ఓట్ల కోసమే ఇక్కడ వస్తూ ఉంటారు, కానీ మా సమస్యను పట్టించుకోవట్లేదు అంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. అయితే తినడానికి కూడా మొత్తం తిండి గింజలు లేకుండా కూడా వాటర్లో నానిపోయినటువంటి దృశ్యాలను మనం చూసాం. ఎక్స్క్లూజివ్గా ఐన్యూస్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. కాబట్టి వీటి ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, మాకు ఏదైనా సాయం చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.